హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్టీ. నేను మీ సోనా. ఈరోజు మనం చిత్రాడలోని లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర ఉన్నాము. సో ఇది చాలా ఫేమస్ అండి. ఆ జనాలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఇక్కడికి వెళ్తున్నారు. సో ఈరోజు మనం అక్కడ ఉన్నాము. ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అనేది ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటారంట. సో ఆ వీడియో అంతా ఈరోజు మీకు మన ఛానల్లో కనిపిస్తుంది. హాయ్, మేము చిత్రాడలో లక్ష్మీ నరసింహస్వామి బాగా ఫేమస్ అని తెలిసింది. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫేమస్ అయిన ఆలయాల్లో చిత్రాడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒకటి. సో అక్కడికి వెళ్ళాలని అనుకున్నాం అనమాట. సో అక్కడికి బయలుదేరాము. అలాగే వచ్చేటప్పుడు పిఠాపురం పాదగాయ క్షేత్రం ఉంది. సో ఆ రెండు ఆలయాలని దర్శించుకొని వచ్చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. అనుకోకుండా వెళ్ళామండి. సో బయలుదేరుతున్నాము. రోడ్ అంతా మాత్రం గతుకులు, అసలు ఎంత దారుణంగా ఉందంటే కదా. పవన్ కళ్యాణ్ బొమ్మ కనబడిందంటే పిఠాపురం దగ్గరలో ఉన్నామని ఏదో దారిలో తీసుకొచ్చేసాం. ఎప్పుడు పెట్టారండి కట్అవుట్? అబ్బా, ఎట్టకేలకు చిత్రాడ వచ్చేసామండి. సో చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత అయితే రోడ్డు మీదకే ఉంటుందని చెప్పారు. సో బయట నుంచి చూడగానే మాకు అర్థమైంది. అక్కడ చిన్న గుడిలాగే ఉంది, కానీ బయట నుంచి చూడగానే మాకు అర్థమైంది. ఎందుకంటే ఎక్కువ మంది జనాలు ఉన్నారు. గుడి చూస్తే మీరు ఎలా ఉంటుందంటే అసలు చాలా చిన్నగా ఉంటుంది, కానీ దూరం నుంచి ఇక్కడ అంతేలా ఏర్పాటు చేయడం వల్ల ఓకే ఇది ఒక ఆలయం అని మీకు ఒక ఐడియా వచ్చేది. ఎండ మాత్రం జనాలు విపరీతంగా ఉంది. సో నేను స్కార్ఫ్ కట్టుకొని కూర్చున్నా సరే అక్కడికి వెళ్ళి తీసి కాసేపు ఉండేసరికి కూడా నాకు వడదెబ్బ తగిలేసింది. అసలు ఎండ అంత దారుణంగా ఉందండి. మేము వెళ్ళేసరికి అక్కడ ఉపన్యాసం జరుగుతుంది. అండ్ ఇలాగా 7 టైప్స్ ఆఫ్ స్వీట్స్ ప్రసాదంగా పెడతారట అక్కడ, పులిహోరతో పాటు. సో మేము వెళ్ళేసరికి జరుగుతున్నాయి, చూస్తున్నాం అనమాట. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడ ఉపన్యాసంలో చెప్తారట, ధ్యానం చేస్తారు. సో ఆ ధ్యానంలో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటాడంట. సో వాళ్ళకి ఎలా కనిపించారు అనేది కూడా వాళ్ళు ఇక్కడ అందరి ముందు కూడా వాళ్ళకి దేవుడు ఎలా కనిపించాడు అనే విషయాన్ని పంచుకోవచ్చు అనమాట. సో మేము వెళ్ళేసరికి అది జరిగింది. చూడండి, ఇదే చిన్న ఆలయం, అదే దేవుడు, ఆ చిన్న విగ్రహమే ఉంటుంది ఇక్కడ. కాలు కడిగి ఎవరిని ఇబ్బంది పెట్టకండి. నువ్వు వల్ల బాబు కూర్చోరా బాబు. నీళ్ళు పట్టాలి. అద్భుతం. ఎలా కనిపించింది? పొద్దునే చెప్పవలసింది అతనికి. ఒకదాని 9 ప్రదక్షిణాలు చెయ్యి. అందరూ జనాలు ప్రసాదానికి వెళ్ళిపోతారు. స్వామివారిని ఊరేగించడానికి తెప్ప కూడా ఉంది ఇక్కడ. ఎంత బాగుందో చూడండి. హంసిక, ఇక్కడ దేవునికి 9 ప్రదక్షిణాలు చేసి
మనం కోరుకుంటే అది జరుగుతుందంట. అలా 9 వారాలు రావాలట. సో ప్రతి ఒక్కరు కూడా ఇలా వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏదన్నా ప్రత్యేకమైన డిబి ఏమన్నా ఫండ్స్ ఇవ్వడం అట్లాంటిది కూడా ఎక్కడ నాకేం కనిపించలేదు. కానీ ఇంత చిన్న ఆలయం ఎందుకు ఇంత ఫేమస్ అయింది, ఎలా ఫేమస్ చేశారు అనేది అర్థం కాలేదు. కానీ అందరూ ఇక్కడికి వచ్చి ఏం కోరుకున్నా 9 ప్రదక్షిణలు చేసి జరుగుతుంది అని చెప్తున్నారు. చూడండి జనాలు ఎలా ఉన్నారు, చాలా ఎక్కువ మంది వచ్చారు. పటికి బెల్లం కంపల్సరీగా ఉంటుంది మెనూలో. ఉప్మా, స్వీట్స్, పులిహోర ఇలాగా సుమారు 6-7 రకాలతో వాళ్ళు ప్రసాదాన్ని పెడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఊర్లోని వాళ్ళు వాలంటీర్స్గా వచ్చి ఒక్కొక్క వారం ఒక్కొక్క ఊరి వాళ్ళు సేవ చేస్తారట ఇక్కడ. సో ఆ ఊరి వాళ్ళే ప్రసాదాలు అవి తీసుకొస్తారట. చిన్న ఆలయమైనా ఒక పెద్ద ఆలయంలో ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉందండి. బట్ అది చాలా చిన్న ఆలయం. కానీ ఆ ప్లేస్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇది పొలం గట్టులా వెలిసారో ఏమో సంథింగ్. సో ఆ ప్లేస్ని ఇలాగా వాళ్ళు డెవలప్ చేశారు. సో బయట నుంచి చూస్తేనే ఆ టెంపుల్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. నేను ఇలా వీడియో తీసుకునే లోపల మా పాప అక్కడ బాగా దేవుడిని ప్రార్థిస్తుంది. అది చదువుతుంది ఇలాగా వాళ్ళ నాన్నమ్మ ఏ చదువుతూ ఉంటుంది కదా. అయిపోయింది అయిపోయింది. మూడు సార్లు ఎట్లున్నాము ఇక్కడ 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 కరెక్ట్గా నెట్టిందా ఏమో నాకెట్టమ్మా. తీయండి తీయండి ఎందుకని తీస్తారు. మీకు పిడాకం కూడా ఉంటుందని వచ్చాక కానీ చెప్తారు అక్కడ ఆడినట్టు స్టార్ట్ అయింది. చెప్తానలే ఆ అంకుల్ని అడగమని చెప్పింది ఆవిడ. సో అక్కడి నుంచి మేము ఇంకా బయలుదేరాము, అయిపోయింది. అప్పటికే 1:30 దాటిపోయింది. సో ఎందుకంటే మేము లేట్గా ఉన్నాం, వీడియో అది తీసుకొని వచ్చాం కాబట్టి చివరిని వచ్చాము. మాకు పులిహార ఉంది, మేము వచ్చేసరికి స్వీట్స్ ఇవన్నీ మిగతా ప్రసాదాలన్నీ అయిపోయాయి. సో వీడియో అంతా తీసుకొని మొత్తం చేసేసరికి సో బయట అడిగాం కానీ అక్కడ ఉపన్యాసం ఇచ్చి మెయింటైన్ చేసే ఆ గురువుగారు మాకు ఇవ్వడానికి అంత ఇష్టపడలేదు. మాకు ఛానల్ అలా చేస్తున్నాం అన్నారు. సో
సో ఇట్స్ ఓకే ఫైన్ అని చెప్పేసి మేము గుడిని మొత్తం తీసుకొని వచ్చాము. స్థల పురాణం అదిని నేను పెట్టాను కదండి, సో దాంట్లో చూసుకోవచ్చు. సో ఆ తర్వాత మేము పిఠాపురం పాదగాయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్తున్నాము. సో ఈలోపు మేము వెళ్ళేలోపు గుడి కట్టేయకూడదని అనుకుంటున్నాం, అప్పటికే లేట్ అయిపోయింది. ఏదేమైనప్పటికీ బాబావారి గుడి స్టార్టింగ్లో ఉంటుంది, అది ఉంటుంది. సో మిగతా ఏమన్నా చూడొచ్చు. మెయిన్ ఆలయం అయితే మూసేస్తారు నాకు తెలిసి, ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది బాగా. సో వచ్చేసామండి పిఠాపురం. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన నియోజకవర్గం, ఎక్కడ చూసినా కూడా పవన్ గారి బ్యానర్సే. సో ఇక్కడ ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత ఈ ఆలయానికి ఇంకా కొంచెం బాగా హైలైట్ అయిందని చెప్పొచ్చు. అండ్ లోపల కూడా కిందటి ఇయర్ నుంచే చాలా సెక్యూరిటీ రీజన్స్ అవన్నీ కూడా పెంచేశారు. కెమెరాస్ కూడా నాట్ అలౌడ్ అని పెట్టేసి బయట చెప్పడం జరిగింది. సో మెయిన్ దేవాలయాన్ని తీయడానికి అయితే మాకు అవ్వదు. ఈ పక్కన అన్నదానం కూడా జరుగుతుంది. సో ఈ పక్కన ఏదో ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ జరుగుతుంది. మేము ఫస్ట్ అది అనుకున్న అలా కదా, అన్నదానానికి లోపలికి వెళ్ళాలని చెప్పారు. సో బాబావారి గుడి మాత్రం క్లోజ్ చేసి లేదు, అప్పుడే నైవేద్యం పెట్టబోతున్నారు. ఈ లోపు మేము బాగానే వెళ్ళి చూడడం జరిగిందనమాట. సో తర్వాత అన్నదానం లైన్ చూసుకొని వస్తే మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి చాలా పెద్దగా ఉంది. సరేలే గుడి మొత్తం కూడా తీసేసుకొని అప్పుడు వెళ్దాం, కంటిన్యూ అవుదాం, ఉంటే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను. అనుగ్రహం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. సో గుడి ముందు చూడాలని చెప్పేసి వచ్చాను. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, తర్వాత చూడలేదు కాబట్టి ఇంకా గుడి చూడడానికి వెళ్ళాం. ఇవి బకాసురుడి ఒరిజినల్ పాదాలట. సో బ్రహ్మ పాదాలు, బకాసురుడి పాదాలు అట. సో రీజన్ నాకు క్లియర్గా తెలియలేదు. ఇవి బకాసురుడి పాదాలు అని చెప్పేసి అందరూ వచ్చి దండం పెట్టుకుంటున్నారు. ఇంకా మా అమ్మ అయితే లేనమైపోద్ది అనుకోండి. ఆ లోపల కోనేరు చాలా చాలా బాగుంది, బట్ నాచుగా ఉంది. ఆలయం మొత్తం చాలా ప్రశాంతంగా ఉందండి, చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఆ కోనేరు నాచు పట్టి ఉండడం వల్ల లోపలికి వెళ్తే మాత్రం జారిపోతాము. ఆల్రెడీ అక్కడ రెస్ట్రిక్షన్స్ రాసి పెట్టారు, ఎవరు కోనేరులో దిగద్దు, లోతు ఎక్కువ, ప్రమాదం, ఇలాంటివన్నీ రాసి ఉన్నాయన్నమాట. సో లోపలికి వెళ్ళి ఆ కోనేరు చూద్దామని చెప్పేసి చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి, అవన్నీ చూసిన తర్వాత ఆ కోనేరు దగ్గరికి వెళ్ళాము. సో అటువైపు నుంచి కూడా మరొక ఓపెన్ ఉంది. సో ఇటువైపు నుంచి కూడా ఉంది. మనకి మెయిన్ రోడ్లో వెళ్ళే రోడ్లో, పిఠాపురం వెళ్ళే రోడ్లో ఒక ఓపెన్ ఉంది. ఊరు వైపు నుంచి కూడా ఒక ద్వారం ఉందన్నమాట. శ్రీ పురుహూతిక అమ్మవారు అని చెప్పేసి ఇక్కడ ఉంటారు. శక్తిపీఠాల్లో ఒక పీఠం కూడా ఇది చెప్పాలంటే. చూడండి వాటర్ ఎంత నాచుగా ఉందో. అక్కడ రథం మీద చూడండి బకాసురుడు ఆయన నిద్రించుస్తున్న ఒక ఘట్టము, ఆ మొత్తము అలా ఒక చిన్న ఆలయంలాగా నిర్మించారు, అది కూడా కోనేట్లో. సో పూర్వం ఏదో యాగం చేస్తున్నప్పుడు ఆ బకాసురుడి యొక్క ఆ యాగాన్ని భంగపరచడానికి జరిగిన విషయాన్ని అలా చిన్న ఆలయం రూపంలో కోనేరులో సృష్టించారు. బ్రహ్మ, విష్ణు, శివుడి ప్రతిమలతో. సో ఇక్కడ స్టార్టింగ్లో మనకి చిన్న గణపయ్య అండ్ శివుని చిన్న ఉపాలయం ఉందండి. చూడండి ఇది బయట శిల చూసారా, చాలా ప్రత్యేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో లోపల పెయింట్ చేసిన విగ్రహాల కంటే చెక్కిన శిలలు ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటాయి. సో అలాంటివి చూసినప్పుడు ఇది ఒక దైవికమైన భావన వస్తుంది. రంగులు వేసిన శిల్పాలకి ఒక కళ ఉంటుంది, చెక్కిన శిల్పాలకి ఒక కళ ఉంటుంది. సో కోనేటి చుట్టూ కూడా శివలింగాలే ఉన్నాయండి, రకరకాలుగా చిన్న చిన్న శివలింగాలు కోనేరు చుట్టూ ఉన్నాయి. ఇలా పిఠాపురం, చిత్రాడ రెండు చూస్తాం మేము. చూసారు కదా, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.